మలయాళంలో నివిన్ పౌలి తనదైన మార్క్ చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. సహజంగా అనిపించే ఆయన నటనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి నివిన్ పౌలి నుంచి వచ్చిన తాజా చిత్రంగా ప్రతిఛాయ కనిపిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను ఉన్నికృష్ణన్ తెరకెక్కించారు. మార్చి 26వ తేదీన ఈ సినిమాను థియేటర్లో విడుదల చేశారు. పొలిటికల్ డ్రామాను నడిపించిన తీరుకు దర్శకుడికి ఆ పాత్రలో ఒదిగిపోయినందుకు నివిన్ పౌలికి అభినందనలు లభించాయి. అలాంటి ఈ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. విష్ణు అగస్త్య, సబితా ఆనంద్, హరిశ్రీ అశోకన్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కథలోకి వెళితే కేరళ ముఖ్యమంత్రి వర్గీస్ కి ఇద్దరు కొడుకులు. మొదటి నుంచి కూడా జాన్ రాజకీయాలకు దూరమే. ప్రస్తుతం అతను ఐటీ రంగంలో ఉంటాడు. తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఆయన రాజీనామా చేయడం, ఆ మనస్తత్వంతో చనిపోవడం చకచకా జరిగిపోతాయి. తప్పనిసరి పరిస్థితులలో జాన్ రాజకీయాల్లో అడుగు పెడతాడు. అతని రాకతో చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేదే ఈ కథ.